రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అల్పపీడనం వాయుగుండంగా మారింది కదా, రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడి ప్రస్తుతం ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా ఇక్కడ ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు దాని దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఒరిస్సా తీరం ఇంకేను నెక్స్ట్ మనకు దానికి దగ్గరలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర తీరం ఈ ప్రాంతంలో వాయుగుండంగా పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే నెక్స్ట్ కలింగపట్నం నుంచి అయితే తూర్పు ఈశాన్యం ఈ డైరెక్షన్లో 240 కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు వాయుగుండం ఇక్కడ ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ వాయు దిశగా ప్రయాణం చేస్తూ ఒరిస్సా తీరాన్ని రేపు ఉదయానికి పూరికి సమీపంలో వాయుగుండంగా క్రాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఫర్దర్గా కూడా నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో కూడా ఇట్ మూవ్స్ ఇన్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో వెళ్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల మధ్య నుంచి వెళ్తూ క్రమేపీ అది బలహీనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా నెక్స్ట్ 2 to 3 డేస్ వరకు కూడా మన రాష్ట్రంలో కోస్తా జిల్లాలు అన్ని చోట్ల కూడా మనం ఒక మాసం నుంచి భారీ వర్షాలు, అలాగే కొన్ని చోట్ల అదే భారీ వర్షాలు కూడా మనం రికార్డ్ అవుతాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. పర్టికులర్లీ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసుకుంటే ఏఎస్ఆర్ అంటే అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నిన్న అయితే ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా గడిచినటువంటి 24 గంటల్లో కూడా యాజ్ వీ ఫోర్కాస్టెడ్ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు, అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఉన్న కుకునూరు పోలవరంలో అయితే 27 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. చింతలపూడిలో అయితే 18 సెంటీమీటర్స్, విజయనగరం ఉన్నటువంటి పుష్పేట రేఖ అయితే 16 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 10 సెంటీమీటర్స్ నమోదవడం జరిగింది. ఇలాగే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది. సరే, ఈ నేపథ్యంలో ఏ పోర్టులకు ప్రమాద హెచ్చరికలు, అంతంత ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమైతే ఉన్నాయో వాటికి స్క్వాలీ వెదర్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్క్వాలీ వెదర్. అందుచేత వాళ్ళకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా అధికారులందరికీ కూడా మనం సమాచారం అందించాం. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్న నౌకాశ్రయాలు ఏమేంటి ఉన్నాయంటే మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు, నిజాంపట్నం వీళ్ళకి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయమని చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులు కూడా ఎవరిని కూడా వేటకు వెళ్ళవద్దని చెప్తున్నాం. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉందా సార్? ఇది సుమారు ఇప్పుడు మనకి ఒక 2 to 3 డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. 2-3 రోజులు. ఇది ప్రధానంగా అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని పోర్టులకు అయితే 3వ ప్రమాద నంబర్ హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే మరో 2-3 రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్, శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.